చేస్తుంటాం. అంటే మీరు కొత్తగా వచ్చి క్రియేట్ చేసింది కాదు, ఆల్రెడీ పేపర్ వర్క్ అయింది, ఆల్రెడీ కబ్జా గురే గుర్తించింది, ఆల్రెడీ బఫర్ జోన్లో ఉంది, ఆల్రెడీ ఎఫ్టీఎల్ మొత్తం పరిధిలో ఉంది, చూసిన తర్వాతనే ఇప్పుడు ఉంటుంది. ప్లస్ ఆల్రెడీ కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్లో కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ డైరెక్షన్స్ కూడా మనం తీసుకొని ఎన్నిటి పరిగణలోకి తీసుకునే చేస్తాం అనమాట. కానీ మీరు ఇప్పుడు జిహెచ్ఎంసీ కానీ లేదా అక్కడ ఉన్న మున్సిపాలిటీలు కానీ పర్మిషన్ ఇచ్చాయి, మీరు చెప్పిన నాలాల మీద పర్మిషన్లు ఇచ్చారు, మీరు చెప్పిన ఎఫ్టీఎల్ జోన్లో పర్మిషన్ ఇచ్చారు, బఫర్ జోన్లో పర్మిషన్ ఇచ్చారు, నాలాల మీద కూడా అనుమతులు వచ్చాయి, పేపర్ మీద వర్క్ అయింది. కానీ ఏది ఇప్పుడు సామాన్యుడు ఫ్లాట్ కొనుగోలు చేయడానికి కానీ అక్కడ ఏదైనా భూమి కొనుగోలు చేయడానికి కానీ దానికి సంబంధించినది మీరు అసలు హైడ్రా ఏర్పడ్డ తర్వాత ఇది బఫర్ జోన్, ఇది ఎఫ్టీఎల్ జోన్లోకి వస్తుంది, లేదా ఇది నాలాలని ఒక ప్రజలని అవేర్నెస్ చేయకుండా వాళ్ళలో చైతన్యం నింపకుండా మీరు ఏకంగా కూల్చివేతలేకపోతే ఎవరు అంటే సామాన్యులు బాధితులు అవుతారు కదా. సో ఇప్పుడు మీరు దీంట్లో చూస్తే కనుక మేము కూల్చిన బిల్డింగ్స్లో సామాన్యులు ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ, అసలు ఎవరు లేదు సామాన్యులు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీకు బుమురుగు దోల అని ఉన్నది, బుమురుగు దోల అది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. అది కన్స్ట్రక్షన్లో ఏదో అనాథరైజ్డ్గా జరుగుతున్నటువంటిది, అసలు ఆ చెరువులో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లేకపోతే కనుక నిజాంపేట చెప్పాను, నిజాంపేటలో కూడా అది టోటల్గా దొంగ సర్వే నెంబర్ తీసుకొచ్చి చేశారన్నమాట. చేసినప్పుడు ఆ దొంగ సర్వే నెంబర్లో మార్చుకొని అక్కడ లోకల్గా అధికారులు వాళ్ళ అధికారుల మీద యాక్షన్ ఉంటుంది డెఫినెట్గా, అది ప్రపోజ్ అవుతుంది, అది కూడా జరుగుతుంది అనమాట. ఎవరైతే అధికారులు కుమ్మక్కయ్యి ఇట్లాంటిది ఏది వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్ చేసి లేకపోతే మ్యానిపులేట్ చేసి దాన్ని సర్వే నెంబర్లు తప్పు సర్వే నెంబర్లు రాయటం ఇట్లాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్కి ప్రపోజ్ చేసి ఉంటుంది. సాధారణ జనాలకు కూడా మేము అందుకని చెప్పేది ఎఫ్టీఎల్ గురించి లేకపోతే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఆల్రెడీ చాలా చోట్ల కూడా మనకి హెచ్ఎండిఏ లేక్స్లో వెబ్సైట్లో ఆల్రెడీ అది ఉన్నది కూడా. ఎవరు ఎక్కడ ఏం కొనుగోలు చేయొద్దు, కొనుగోలు చేస్తే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది అనే చైతన్యం లేకుండా మీరు ఏకంగా కూల్చివేతలేకపోతే చాలా బడా కంపెనీలు, చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు భారీ ఎత్తున వెంచర్ చేశాయి, వాటిలన్నింటిలో సామాన్యులు కొనుగోలు చేశారు, మీరు కూల్చివేస్తే సామాన్యులు కూడా బాధితులు అవుతారు. రేపు చూడండి దీంట్లో ఇంకొకటి మీకు అంటే మేము చేసిన మీకు ఒకసారి చెప్తున్నాను. సపోజ్ గండిపేటలో చేసాము, గండిపేటలో చేసినప్పుడు సర్పంచ్ అక్కడ సర్పంచ్ ఎవరినే కూడా సర్పంచ్ లేనే లేరు, సర్పంచ్ పేరుతోటి పర్మిషన్స్ ఉన్నాయి, అంటే దొంగ పర్మిషన్స్. అండ్ అక్కడ ఎఫ్టీఎల్లో క్లియర్గా ఉన్నది, ఎఫ్టీఎల్లో ఆల్రెడీ మార్క్ అయ్యింది, ఏది గండిపేట రిజర్వాయర్కి ఎఫ్టీఎల్ మార్క్ అయ్యింది. సో అంటే ఎఫ్టీఎల్ మార్క్ అయింది, వర్షం అది నీళ్లు వస్తే కనుక ఏది చెరువు నిండితే కనుక ఏది గండిపేట చెరువు నిండితే కనుక ఆ నీళ్ళంతా వీళ్ళకి తగులుతుంటుంది, వీళ్ళు ఏదైతే కట్టుకున్న ఈ బిల్డింగ్స్ ఉన్నాయో దాన్ని తగులుతుంటాయి, ఆడదాకా వస్తుంటుంది. సో ఇంత క్లియర్గా ఉన్నప్పుడు దాన్ని డిమాలిష్ చేయకుండా అనేది అంటే దాంట్లో సామాన్యుడు ఎవరు లేడు, దాంట్లో అంతా పెద్దవాళ్ళే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ రెండోది మీరు చూస్తే కనుక సామాన్యులు మీరు చెప్తుంది ఇది ఎస్ నిజాంపేట దాంట్లో ఉండొచ్చు, లేకపోతే అక్కడ సామాన్యులు కాదు వాళ్ళు కూడా అపార్ట్మెంట్స్ కొనుక్కున్నవాళ్ళు మిడిల్ క్లాస్ ఉండొచ్చు, మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అక్కడ అంతకుముందు దాని మీద జరిగింది, కోర్టులో నలుగుతూనే ఉంది. ఒక దగ్గర ఏది చందానగర్లో ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూస్తే అది ఒక 6 నెలల క్రితమే దాని మీద ఏది ఆల్రెడీ హోల్ క్రియేట్ చేశారు, అప్పుడైనా కానీ కూడా చూడాలిగా. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎవరికి అధికారులు ఇచ్చారు. కానీ బ్యాంక్ లోన్ వచ్చిందంటే లీగాలిటీ ఉందనుకుంటారు చాలా మంది. బ్యాంక్ లోన్ ఇప్పుడు అనేది బ్యాంక్ లోన్ తెచ్చుకుంటే కూడా లీగాలిటీ ఉన్నాయని అనుకుంటున్నారు బ్యాంకర్స్. ఇదంతా నెక్సెస్లో భాగంగానే జరుగుతున్నది. సో దాన్ని మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ వెబ్సైట్లో ఉన్నాయి, ఆల్రెడీ మనకి డొమైన్లో ఉన్నాయి, ఇది కాదు నేను లేదని అనట్లేదు. ఎఫ్టీఎల్ అనేది అంటే మనం నోటిఫై చేసినటువంటివి కూడా క్లియర్గా మనకి హెచ్ఎండిఏ దీంట్లో కూడా ఉన్నదన్నమాట. అండ్ తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మంది ఉంది. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్, నాకు తెలియదు అని అంటే కనుక కూడా కాదు. అంటే ఇందులో రెండు చూడాలి, గత ప్రభుత్వం ఇవన్నీ కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, అందుకని హైడ్రాని వేసాం, కబ్జా కోరల నుంచి హైదరాబాద్ నగరాన్ని, హైదరాబాద్ శివార్ల ప్రాంతాలను కూడా విముక్తి చేయడానికి మేము హైడ్రాని ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఆ రోజు నిజానికి మీరు అన్నట్లు మభ్యపెట్టవచ్చు, లేదా స్థానిక అధికారులను మేనేజ్ చేయొచ్చు, లేదా కోర్టు ఆర్డర్లు తప్పుడు ధృవపత్రాలు చూపించి కూడా చాలామందికి విక్రయించారు, వాళ్ళందరూ బాధితులు అవుతున్నారు. నేనేమంటున్నానంటే హైడ్రా ఏర్పడిన తర్వాత ముందుగా మీరు స్పీడ్గా పోయి కూల్చివేయడానికి బదులు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి పబ్లిక్లో, మేము ఇది చేయబోతున్నాం, ఇది ఈ బఫర్ జోన్లో మీరు రైట్. అవేర్నెస్ అనేది ఇప్పుడు చెరువుల్లో కట్టకూడదు అనేది అవేర్నెస్ ఏముంది, ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటే కనుక అతను చనిపోతాడు అనేది కింద పడితే